హాయ్ హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు కానీ ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే బైక్స్ డిటెక్షన్. ఓకే, బైక్స్ ఎలా డిటెక్ట్ చేయాలో నేను చూస్తాను ఈరోజు. బైక్ డిటెక్షన్ యూజింగ్ పైథాన్ అంటే ఏంటో చూద్దాం. సో ఇప్పుడు ఏదైనా రోడ్డు మీద బైక్స్ వెళ్తూ ఉంటే దాన్ని ఎలా డిటెక్ట్ చేయాలి, అలాగే బైక్స్ ఎక్కడైనా కనిపిస్తే ఎలా డిటెక్ట్ చేయాలో నేను ఈరోజు ఓపెన్ సివి యూజ్ చేసుకొని ఎలా డిటెక్ట్ చేస్తానో చూపిస్తాను. సో ఈరోజు మనం బైక్ డిటెక్ట్ చేయాలంటే ఏ మాడ్యూల్ కావాలంటే ఓపెన్ సివి. సో ఓపెన్ సివి మనకి కావాలంటే ఏం చేయాలంటే ఓపెన్ సివి పైథాన్ అనేది మనం పిప్పిస్టాల్ అని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఓపెన్ సివి గురించి తెలియకుంటే మన ఛానల్లో ఓపెన్ సివి ఇన్ 30 minutesలో నేను ఒక వీడియో అయితే చేశాను. దాన్ని చూసి ఇది చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అవుతుంది. ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఇది. ఓకే, నెక్స్ట్ ఓపెన్ సివి ఎలా పనిచేస్తుందో ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. మీకు ఓన్లీ బ్రీఫ్గా చెప్తాను చూడండి. ఎలా చెప్తానంటే ఇప్పుడు దీనిలో హర్ క్యాస్కేడ్ ఫైల్స్ అని ఉంటాయి. అంటే క్యాస్కేడ్ ఫైల్స్ అంటే ఎలా అంటే మనం ట్రైన్ చేసిన ఫైల్స్ ఆల్రెడీ ఉంటాయి. ఎలా ట్రైన్ చేయాలంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ పాజిటివ్ ఇమేజ్ అని ఉంది కదా, పాజిటివ్ ఇమేజెస్ నెగిటివ్ ఇమేజెస్ అని తీసేసుకొని దాన్ని ఏం చేస్తామంటే ట్రైన్ చేస్తాం. ఎలా ట్రైన్ చేస్తామంటే స్టేజ్ 1 స్టేజ్ 2 స్టేజ్ 3 ఇలా ట్రైన్ చేసేసి ఈ ఫైల్స్ని ఎలా స్టోర్ చేస్తామంటే XML ఫైల్లో స్టోర్ చేస్తాం. అంటే సపోజ్ ఇప్పుడు ఫేసెస్ని ట్రైన్ చేయాలనుకుంటే ఫేసెస్ని మనము దాని డేటా సెట్స్ తీసుకొని దాన్ని ట్రైన్ చేసేసి XML ఫైల్లో స్టోర్ చేసి మనం పైథాన్ ఫైల్లో XML ఫైల్ మనం పాస్ చేస్తే అది ఫేస్ అనేది డిటెక్ట్ చేస్తుంది. అట్లా సేమ్ బైక్స్ కూడా అలానే డిటెక్ట్ చేస్తుంది. ఇలా క్యాస్కేడ్ క్లాసిఫైర్ అని చేస్తుంది. ఒకవేళ మీకు ఈ క్లాస్కేడ్ గురించి తెలవాలంటే, అలాగే మనకి పైథాన్ ఓపెన్ సివి గురించి తెలవాలంటే మన ఛానల్లో వీడియో ఉంది, దాన్ని చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇదైతే అయిపోయింది. నెక్స్ట్ మీకు ఎలా ఇన్స్టాల్ చేసుకొని ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళాలి. కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళేసి పిప్ ఇన్స్టాల్ ఉంటుంది కదా, అది ఇన్స్టాల్ చేయాలి. నేను చూపిస్తాను ఎలా ఇన్స్టాల్ చేయాలి కూడా. ఒకవేళ మీకు ఇన్స్టాలేషన్ తెలియకుంటే కూడా నేను ఆల్రెడీ పిప్ ఇన్స్టాల్ గురించి మనకు వీడియో ఉంది, అది కూడా చూడండి, నో ప్రాబ్లం. సో ఇక్కడ లోడ్ అవుతుంది. కమాండ్ ప్రాంప్ట్ క్లిక్ చేసిన తర్వాత పిప్ ఇన్స్టాల్ ఓపెన్ సివి పైథాన్ అని ఇవ్వాలి. ఇక్కడ చూడండి, పిప్ ఇన్స్టాల్ ఓపెన్ సివి పైథాన్ అని ఇవ్వాలి. ఓపెన్ సివి అని ఇస్తే ఎర్రర్ వస్తుంది. సో పైథాన్ కూడా ఇవ్వాలి. ఓకే, మైనస్ ఇచ్చేసి మనం పైథాన్ ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేస్తే మనకి ఓపెన్ సివి అనేది ఇన్స్టాల్ అయిపోతుంది మన సిస్టంలో. ఒకవేళ ఇన్స్టాల్ అవుతానే మనకి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఎర్రర్ అనేది చూపిస్తుంది. సో మనం తప్పకుండా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉంటే నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ కోడింగ్కి వెళ్ళి చూపిస్తాను ఎలా కోడింగ్ చేయాలో. కోడ్ ఆల్రెడీ మనతో రాసి పెట్టాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసామంటే ఇంతకుముందుకు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఇక్కడ CV2. అంటే ఆల్రెడీ ఇంతకుముందుకు మన సిస్టంలో పిప్ ఇన్స్టాల్ ఓపెన్ సివి పైథాన్ అనేసి ఇన్స్టాల్ అయితే చేసుకున్నాం. ఇన్స్టాల్ చేసుకున్నా కానీ మన ప్రోగ్రాంలోకి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అని ఉంటుంది కదా, మన ప్రోగ్రామ్కి ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ ఏం చేశాను, CV2 చేశాను. ఏం ఇంపోర్ట్ చేశాను, CV2 అంటే ఓపెన్ సివిని మనం ఇంపోర్ట్ చేసేసుకున్నాం మన ప్రోగ్రామ్కి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ నేను ఇంతకుముందుకు చెప్పాను కదా, మనం ట్రైన్ చేసినామని. ఏం ట్రైన్ చేసాము, బైక్స్ అన్నీ కూడా ట్రైన్ చేస్తాం. ఏ దాన్ని ట్రైన్ చేస్తాం, క్యాస్కేడ్ క్లాసిఫైర్ ఫైల్ ఉంటుంది కదా, ఆ ఫైల్ ఏ ఫార్మేట్లో ఉంటుంది అంటే .xml ఫైల్ ఉంటుంది. ఇక్కడ .xml ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్లో మనం సేవ్ చేసాం కాబట్టి ఇక్కడ ఫైల్ ఉంది చూడండి. ఈ ఫైల్ అనేది ఇక్కడ మనం పాజ్ చేసుకున్నాం. ఇక్కడ పాజ్ చేసుకున్నాం క్యాస్కేడ్ SRC ఉంది కదా, క్యాస్కేడ్ సోర్స్లోకి పంపించేసుకున్నాము. నెక్స్ట్ మనం డిటెక్ట్ చేసేబోయే వీడియో ఉంది కదా, ఇక్కడ 2 వీడియోస్ కాబట్టి 2w డాట్ ఇక్కడ MP4 ఉంది కదా, ఆ వీడియో సోర్స్లో పంపించేసాం. ఇప్పుడు మన ద్వారా ఏమేమి ఉన్నాయంటే ఆల్రెడీ బైక్స్ ట్రైన్ చేసిన క్యాస్కేడ్ ఫైల్ ఉంది, XML డాక్యుమెంట్. నెక్స్ట్ మన దగ్గర డిటెక్ట్ చేయబోయే MP4 ఫైల్ కూడా ఉంది, వీడియో ఫైల్. ఓకే, ఇంతవరకు అయితే మనకు సోర్సెస్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు మన నెక్స్ట్ పార్ట్ ఏంటంటే డిటెక్ట్ ఎలా చేయాలి. ఓకే, అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే క్యాప్ CV2.video capture. ఇక్కడ వీడియో సోర్స్. సపోజ్ ఇక్కడ వీడియో సోర్స్ దగ్గర మనం 0 ఇచ్చామంటే మనకు వెబ్క్యామ్ అనేవి వెబ్క్యామ్లో ఉన్న సోర్స్ నుంచి వెబ్క్యామ్ ఒక సోర్స్ తీసుకుంటుంది. సో ఇప్పుడు మనము ఆ వెబ్క్యామ్ సోర్స్ తీసుకోవాలంటే మనం ఇక్కడ వీడియో చేయడానికి పాసిబుల్ కాదు, మనము రోడ్ మీదకి వెళ్ళేసి చేయాలి కాబట్టి. సో నేను MP4 ఫైల్ తీసుకుంటాను. సో ఇక్కడ వీడియో సోర్స్లోకి MP4 ఫైల్ పంపించేసి ఇక్కడ పాజ్ చేసేసాం. పాజ్ చేసిన తర్వాత ఇదేం క్యాప్చర్ చేసుకుంటుందంటే MP4 ఫైల్ని క్యాప్చర్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్యాస్కేడ్ ఫైల్ ఉంది కదా, క్యాస్కేడ్ ఫైల్ ఎలా పాజ్ చేసామంటే క్యాస్కేడ్ ఫైల్ లోపలికి ఇక్కడ 2wheelers.xml ఉంది కదా, క్యాస్కేడ్ క్లాసిఫైర్కి ఈ ఫైల్ అనేది మనం పాజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏం చేసామంటే 2 సోర్స్ తీసుకున్నాం. ఏ సోర్స్ తీసుకున్నాం, ఆల్రెడీ ట్రైన్ చేసిన బైక్స్ XML తీసుకున్నాము క్యాస్కేడ్ ఫైల్, అలాగే ఇక్కడ వీడియో MP4 ఫైల్ కూడా తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఏం చేసాము, దీనికి పాజ్ చేసాము. అంటే వీడియో క్యాప్చర్కి వీడియో పంపించేసాము, అలాగే క్లాసిఫైర్కి XML డాక్యుమెంట్ పాజ్ చేసాము.
ఇంతవరకు అయితే మొత్తం ప్రాసెస్ అయితే జరిగిపోయాయి. ఓకే, నెక్స్ట్ చూపిస్తాను. ఇక్కడ వైల్ ట్రూ అనేది ఎందుకు తీసుకున్నామో నేను ఒకసారి చూపిస్తాను. వైల్ లూప్ ఎందుకు తీసుకుంటున్నాను, వైల్ లూప్ తీసుకోకుంటే ఏమవుతుంది, తీసుకుంటే ఏమవుతుంది కూడా చెప్తాను. ఇక్కడ వైల్ తీసుకున్నందుకు ఏమవుతుందంటే వీడియో ఎప్పుడైనా సరే ఏమవుతుందంటే వీడియో అనేది ఫ్రేమ్స్లో మనకి అది రికార్డ్ అవ్వడం జరుగుతుంది. సో వైల్ లూప్ రాసుకోకపోతే ఒకటే ఫ్రేమ్ వస్తుంది కాబట్టి మనకి డిటెక్ట్ చేయడం పాసిబుల్ కాదు, టోటల్ వీడియో డిటెక్ట్ చేయడం మనకు పాసిబుల్ కాదు. సో అవి ఫ్రేమ్స్, నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ అనేది మనకి లూప్లో స్టోర్ కావాలంటే, లూప్లో నెంబర్ ఆఫ్ స్టోర్ అయ్యి డిటెక్ట్ కావాలంటే వైల్ లూప్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక్కడ క్యాప్ డాట్ రీడ్ అంటే ఏంటంటే ఆల్రెడీ మనం పంపించిన వీడియోని అది రీడ్ చేసుకొని ఐఎంజీలో స్టోర్ అవుతుంది. ఐఎంజీలో స్టోర్ అయిన తర్వాత ఇఫ్ టైప్ ఆఫ్ ఐఎంజీ ఈక్వల్ టు టైప్ ఆఫ్ నన్, ఒకవేళ ఇది అయితే బ్రేక్, అంటే సపోజ్ ఇప్పుడు మనం పంపించే సోర్స్ ఫైల్ అనేది నన్ను ఉంటే మనకి బ్రేక్ అవ్వని చెప్తున్నాం. ఒకవేళ నన్ను లేకపోతే ఏం కావాలంటే గ్రేగా మార్చున్నాం. గ్రేగా ఎలా మారుస్తున్నాం అంటే cv.cv2 కలర్ ఫంక్షన్లోకి మనం తీసుకున్న సోర్స్ ఫైల్ అనేది ఇక్కడ పంపించేసిన తర్వాత గ్రేగా మారుస్తున్నాం. గ్రే ఎలా మారుస్తాము, గ్రే అంటే ఏంటో ఒకసారి ఓపెన్ సివి ట్యూటోరియల్ ఉంది, దాన్ని చూసేస్తే అర్థమవుతుంది గ్రే అంటే ఏంటి. అలాగే ఇంతకుముందుకు మాస్క్ అంటే ఏంటి అవంతా కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు ఒకసారి చూస్తే సరిపోతుంది అది. నెక్స్ట్ గ్రేగా మార్చుకున్న తర్వాత ఇక్కడ గ్రేగా మార్చుకున్న తర్వాత బ్లాక్ అండ్ వైట్లో మనకి సోర్స్ అనేది వచ్చేస్తుంది. సో బ్లాక్ కలర్ ఎక్కువ ఇంటెన్సిటీ ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్కువ డిటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ కార్స్ ఈక్వల్ టు కార్ క్యాస్కేడ్ డాట్ డిటెక్ట్ మల్టీస్కేల్ ఉంది కదా, ఇక్కడ ఏమవుతుంది డిటెక్షన్ అనేది జరుగుతుంది. మల్టీస్కేల్ నుంచి డిటెక్ట్ అని జరిగిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఫర్ XYWH ఇన్ కార్స్ అని ఉంది కదా. సో ఇవేంటంటే X యాక్సిస్, Y యాక్సిస్, విడ్త్, హైట్ అనేది. ఇక్కడ cv2.rectangle అంటే ఏంటంటే మనము డిటెక్ట్ అయిన తర్వాత మనకి ఏమవుతుందంటే అక్కడ మనకి అంటే బైక్ మూవ్ అయినప్పుడు మనకి డిటెక్ట్ అయినప్పుడు కలర్ అనేది కనిపిస్తుంది కదా. అయితే మనకు అక్కడ రెక్టాంగిల్ బాక్స్ కనిపిస్తుంది కదా, ఆ రెక్టాంగిల్ బాక్స్ కనిపించాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ రెక్టాంగిల్ ఫంక్షన్ అనేది తీసుకోవాలి. ఇదేంటంటే కలర్స్. ఇప్పుడు కలర్స్ నేను ఇక్కడ చేంజ్ చేసి, అంటే ఇది RGB కలర్స్ ఎలా కూడా చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ 255 ఇస్తాను, ఇక్కడ 255 చేసి ఇక్కడ 0 ఇస్తాను, ఇక్కడ కూడా 0 ఇస్తాను. సో దీన్ని బేస్ చేసుకొని మన కలర్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది 2 ఏంటంటే సైజు, రెక్టాంగిల్ ఒక సైజు. ఇదంతా రెక్టాంగిల్ ఎక్కడ పాస్ చేస్తున్నాం మనము, రెక్టాంగిల్ అంతా ఎక్కడ పాస్ చేస్తున్నాం అంటే ఇమేజ్లోకి పాస్ చేస్తున్నాం. ఇమేజ్ అంటే ఏంటంటే మన ఫ్రేమ్. ఓకే, అయితే ఇక్కడ వీడియో ఉంది కదా, ఈ వీడియో ఏంటంటే ఇప్పుడు మనకి డిస్ప్లే అవుతుంది కదా, డిస్ప్లే అయిన మనకి విండో ఉంటుంది కదా, విండోకి ఒక నేమ్, ఇక్కడ నేమ్ అనేది ఇక్కడ విండో ఇస్తే ఇక్కడ వీడియో అంటే వీడియో వస్తుంది, ఇక్కడ పైథాన్ లైఫ్ అంటే పైథాన్ లైఫ్ వస్తుంది. ఇక్కడ నేను పైథాన్ లైఫ్ అని చేస్తాను కదా, ఇక్కడ చూడండి పైథాన్ లైఫ్ అని చేంజ్ చేశాను, అక్కడ కూడా పైథాన్ లైఫ్ అని వస్తుంది. అంటే మీకు చేంజ్ ఎందుకు చేస్తున్నానంటే మీకు ఒకసారి చేంజెస్ ఎలా చేస్తే ఎలా చేంజ్ అవుతుందో చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ ఏంటంటే cv2.wait కీ అంటే ఒకవేళ వెయిట్ కీ కన్నా మనం ఫంక్షన్ రాయకుంటే ఏమవుతుందంటే మనము ఎగ్జిక్యూట్ చేసే వీడియో ఫైల్ అనేది బ్లింక్ అయి వెళ్ళిపోతుంది, అసలు కొద్ది క్షణాలు కూడా మనకు అది ఉండదు. సో మనం వెయిట్కి మాత్రం తప్పనిసరిగా రాయాలి. వెయిట్కి రాసిన తర్వాత బ్రేక్ చేసేస్తాం. దాని తర్వాత లాస్ట్కి ఏముంటుందంటే డెస్ట్రాయ్ ఆల్ విండోస్, మనం డెస్ట్రాయ్ మాత్రం ఆల్ విండోస్ చేయాలి. సో అది చేస్తేనే మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇదంతా ఒకసారి మళ్ళీ బ్రీఫ్గా ఒకసారి చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసామంటే మనము ఇంపోర్ట్ cv2 చేసేసాము, అంటే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్న cv2 ఓపెన్ సివి మాడ్యూల్ని మన ప్రోగ్రాంలోకి ఇంపోర్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేసామంటే ఆల్రెడీ ట్రైన్ చేసిన మోడల్ ఉంటుంది కదా, సో దాన్ని ఆర్కాస్కేడ్ క్లాసిఫైయర్ ఒక ఫైల్ని .xml ఫైల్లో స్టోర్ చేస్తారు. సో ఆ ఫైల్ని తీసుకొచ్చేసి మనము క్యాస్కేడ్ సోర్స్గా దాన్ని తీసేసుకున్నాము. నెక్స్ట్ MP4 ఎందుకంటే మనం డిటెక్ట్ చేయడానికి. ఈ XML ఫైల్ ఎలా ఉపయోగపడుతుందంటే అది బైకా, కారా, ట్రీయా, క్యాటా లేకపోతే హుమేనా అవంతా కూడా డిటెక్ట్ చేయడానికి ఆ XML ఫైల్ ఆల్రెడీ ట్రైన్ చేసి పెట్టి ఉంటారు. సో XML ఫైల్ యూజ్ చేసుకొని మనం డిటెక్ట్ చేస్తున్నాం. ఇదంతా ఓపెన్ సివి కదా. అయితే నెక్స్ట్ ఏం చేసామంటే వీడియో క్యాప్చర్ చేసాము. వీడియో క్యాప్చర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేసామంటే ఇక్కడ మనం తీసుకున్న XML ఫైల్ కూడా ఇక్కడ లోడ్ చేసుకున్నాము. లోడ్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న వీడియో ఉంది కదా, వీడియోని ప్రతి ఒక్క ఫ్రేమ్ని మనం ఇక్కడ క్యాప్చర్ చేసుకొని నెక్స్ట్ ఏం చేసామంటే ఇక్కడ గ్రేగా కన్వర్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేసామంటే ఇక్కడ కార్స్.cascade డిటెక్ట్ క్లాసిఫైయర్ నుంచి మనం డిటెక్ట్ చేసేసి రెక్టాంగిల్ అనేది డిస్ప్లే చేసుకున్నాము. ఇక్కడ వీడియో దానిపైన పైథాన్ లైఫ్ అని వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ క్విట్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ ఇదంతా ఫైల్ ఏంటంటే మనకు ఆల్రెడీ ట్రైన్ చేసిన ఫైల్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది చూడండి. ఇదంతా కూడా ఆల్రెడీ ట్రైన్ చేశారు. ఓకే, ఇదంతా కూడా ట్రైన్ చేశారు. ఇవంతా ఎలా అంటే మెట్రిక్సెస్ ఇచ్చారు. మెట్రిక్సెస్ ఇచ్చేస్తే అవి డిటెక్ట్ చేస్తుంది. ఇమేజెస్ ఒక మెట్రిక్సెస్. ఇవంతా కూడా మీరు పైథాన్ నేను ఓపెన్ సివి ట్యూటోరియల్ చేశాను. ఆ మెట్రిక్సెస్ అంటే ఏంటి, ఇమేజెస్ ఎట్లా డిటెక్ట్ చేస్తావి
అలా ఇమేజెస్ కార్డ్గా డిటెక్ట్ చేస్తుంది, లేకపోతే అవి మ్యాథమెటికల్గా కన్వర్ట్ చేసుకొని డిటెక్ట్ చేస్తుంది వైరస్ యూజ్ చేసుకొని. అంతా కూడా నేను ఒకసారి చేశాను, మీరు ఒకసారి చూడండి. దీని ఒకసారి అవుట్పుట్ చూద్దాం. మనము అవుట్పుట్ చూసిన తర్వాత డిసైడ్ చేద్దాం ఎలా ఉందో. వీడియో ఫైల్ మనం కొంత హెచ్డీ తీసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే క్లారిటీగా డిటెక్ట్ చేయడానికి పాసిబుల్ అవుతుంది దానికి. ఓకే, సో లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి మీరు ఎంత అక్యురేట్గా డిటెక్ట్ చేస్తుంది. రెక్టాంగిల్ అనేది మనం ఇంతకుముందు తీసుకున్నాం కదా, అది రెక్టాంగిల్ చూడండి, రెక్టాంగిల్స్ ఎలా వస్తున్నాయి దానికి. ఓకే, ఓకే ఇదండి బైక్ డిటెక్షన్ యూజింగ్ పైథాన్ ఓపెన్సివి మాడ్యూల్ యూజ్ చేసుకొని మనము ఏది ఆర్క్ క్యాస్కేడ్ ఫైల్స్ ఉంటాయి కదా, ఆ క్యాస్కేడ్ ఫైల్స్ యూజ్ చేసుకొని మనము డిటెక్ట్ చేయడం జరిగింది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.